శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి. ఈనాటి నామము హ్రీంకార చింత్య అంటే ఏమిటి? ఏ మంత్రమైనా అంటే మంత్రం అంటే ఆలోచన. గుర్తుపెట్టుకోండి, మీరు మంత్రము అంటే మీరు ప్రత్యేకముగా ఆలోచిస్తున్నారు అని అర్థం అన్నమాట. ఆధ్యాత్మికంగా ప్రారంభించినటువంటిది అంటే ఆలోచన ఆధ్యాత్మిక ప్రారంభిస్తున్నారు. ప్రణవముతో ప్రారంభించాలి. ఏ మంత్రమైనా ప్రణవముతోనే చేస్తేనే ఆలోచన సత్ఫలితాలు ఇస్తుంది, దుష్ఫలితాలు ఇవ్వదు. అయితే కొన్ని శృతి ప్రామాణికమైన ప్రణవముల్లో ఓమో అనేది విశ్వవిఖ్యాతమైన ప్రణవం. తర్వాత శక్తి ప్రణవములు, శ్రీ విద్య అంటే శక్తి ప్రణవములతోనే ఉంటుంది. ఇవి ప్రారంభములో లేకుండా శ్రీ విద్యా మంత్రాలు ఆచరించకూడదు. కొన్ని మంత్రాలు తాత్కాలికముగా కొన్ని జాతుల వారికి అంటే అడవులలో ఇతరత్ర జీవనం చేసేటువంటి ప్రజలకి కొన్ని కారణాలతో ప్రణవము లేని అటువంటి వాటిని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న స్థితిని బట్టి ఉంటుందన్నమాట. అడవిలో అంటే వాళ్ళకి అనేక రకముల ఆ జీవితం వేరుగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి వాటిని శాబర మంత్రాలని రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆప్తులు. కొండ జాతి వాళ్ళని, కోయలని ఇలా ఉంటుంటారనమాట. వాళ్ళకి ప్రణవంతో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆ సంఘటనను బట్టి ఉంటుందన్నమాట వాళ్ళకి తెలియచేసేటువంటి వాళ్ళు. కానీ శృతి ప్రామాణికంగా అయితే ప్రణవంతో చేస్తేనే ఆ ఆలోచన సత్ఫలితాలు ఇస్తుంది. తర్వాత ఏ మంత్రమైన ప్రణవం. నిన్న తెలియజేసిన సగుడాకార పరబ్రహ్మం అనబడి ఉమాదేవి గురించి నిన్న తెలియజేశాం. దేవతలందరూ అడుగుతారు, మాకు పరబ్రహ్మ జ్ఞానము అంటే దేవతలందరూ కూడా వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఆ పరబ్రహ్మని అడుగుతారు. మరి ఎట్లా అమ్మా, మరి ఇప్పుడు మేము ఆల్రెడీ నిన్ను గుర్తించలేకపోయాము, తర్వాత గుర్తించలేక ఈ విధంగా మేమిన్నాళ్ళు మా శక్తి సామర్థ్యములే మేమే మోనార్కులని, నేను ఎంత ఆస్తి సంపాదించాను, నేను ఇన్ని మేడలు కట్టాను, నాకెంతమంది భార్యలు ఉన్నారు, నాకెంత డబ్బు ఉంది, ఇలా అని మానవులు అనుకుంటుంటే వాళ్ళు కూడా అగ్ని, దశ దిశ దేవతలు, వాయువు కానీ వరుణు అందరూ కూడా వాళ్ళు అనుకుంటూ ఆ దేవత అటువంటి సగుణాకార పరబ్రహ్మంతో చెప్తారు. మరి మేము అనుకుంటున్నాం మాకుందని, కానీ ఇది మాది కాదు అని తెలిసింది మాకు, మేము ఎట్లా తెలుసుకోవాలి ఆ శక్తిని అంటారు అన్నమాట. అప్పుడు ఈ దేవతలందరూ అంటే అందరూ అడగరండి. ఇప్పుడు ఒక గుంపుగా వచ్చినప్పుడు గుంపుకు ఒక నాయకుడు ఉంటారు కదా, అలా దేవతలందరికీ నాయకుడు ఇంద్రుడు అడుగుతాడు ఆ పరబ్రహ్మ స్వరూపుని సగుణాకారాన్ని. అప్పుడు ఆ పరమేశ్వరి ఈ విధంగా తెలియజేస్తుంది అనమాట. ఓ దేవతల నాయకైన ఓ ఇంద్ర, పరబ్రహ్మము పంచకోశముల యందు ఉంటుంది. అర్థమైందండి? నిరామయ నిర్గుణ పరబ్రహ్మము పంచకోశాలను ఉంటుంది. ఈ పంచకోశములకు సంబంధించిన జ్ఞానము మహర్షులకు తెలుసు. మానవులలో మహర్షులు ఉత్తములు, వాళ్ళకి తెలుసు. మీరు కొంతమంది దేవతలు మహర్షుల దగ్గరికి వెళ్ళి ఆత్మజ్ఞానం తెలుసుకున్నారని గతంలో ఉంది, కొన్ని శృతులలో ఉంటుంది. పరబ్రహ్మము లేకపోతే ఆత్మజ్ఞానము గురించి పంచకోశల విద్యలు అన్నటువంటివి ఉంటాయి. మీరు అవన్నీ తెలుసుకోండి మానవుల దగ్గరికి పోయి. అంటే ఆల్రెడీ మీకు అశ్విని దేవతలు దద్య మహర్షి దగ్గర నేర్చుకున్న విద్య కూడా మొన్న నేను మీకు వివరించాను. అట్లాగే ఒక సగుణాకార పరబ్రహ్మ శక్తి అనబడే అటువంటి ఉమాదేవి వీళ్ళకి దేవతలకు చెప్తుంది. సరే, ఇది ఇక్కడ ఈ సబ్జెక్టు. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏ మంత్రం ఎవరు చేసినా ఎవరు చెయ్యమన్నా మంత్రం అంటే ఆలోచనగా భావించాలి. ఒకటి, ఇప్పుడు దేశంలో అనేక మంది ఫార్మర్స్ ఉంటారు, రైతులు. కొంతమందికి బాగా గుర్తింపు ఉంటుంది. ఎందుకని అదే విధముగా అనేక మంది శ్రీ విద్యా ఉపాసకులు, అనేక పీఠాలు, కొంతమందికే గుర్తింపు ఉంటుంది. ఏంటి ఆ గుర్తింపు అంటే, ఇప్పుడు రైతులలో తమిళనాడులో సేలం జిల్లాలో ఒక రైతు టమోటాలు 136 రకాల టమోటాలని పండిస్తాడు. అర్థమైందండి? అతని దగ్గర ఆ విత్తనాలు ఉన్నాయి. వంకాయలు 100 రకాలు ఉంటాయి. ఈ విధముగా
అది అంత సహజంగా తీసుకుంటే ఆ ఒక్కొక్క వంకాయకు ఒక్కొక్క టమోటాకు ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటాయి శరీరంలో. ఏ రకమైన బెనిఫిట్స్ అంటే సహజంగా అన్ని టమోటాలకు ఒక కామన్ పాయింట్ ఉంటుంది, మిగతావి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అన్నమాట. ఎట్లా అండి అంటే ఎప్పుడైనా సరే ఏ మానవుడైనా తీసుకుంటున్న ఆహారం ఎలా ఉండాలంటే, ఒకటి ఆకలి అవ్వాలి, రెండు తిన్నది జీర్ణం అవ్వాలి, మూడు తిన్నది వేస్టేజ్ సక్రమంగా రావాలి. ఇవి కామన్గా ఉంటుందన్నమాట. మంత్రం శ్రీ విద్యా మంత్రం ఏది చేసినా ఒకటి నీ సహజ శక్తి సామర్థ్యములు నీకు తెలియాలి. మీ నాన్న ఏం పని చేస్తాడు, మీ అమ్మగారు ఏం పని చేస్తుంది, నువ్వు అప్పుడు దానిని బట్టి నీ ఆలోచన ఉంటుంది. నువ్వు చదువుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళి కలెక్టర్ అవ్వచ్చు, లేదు చదువుకోకుండా ఇతరత్ర నుండి రకరకాలుగా అవ్వచ్చు. అలా ఏ విధముగా అక్కడ ఏ విధముగా ఆహారం ఉపయోగపడిందో ఇక్కడ నీ శక్తి సామర్థ్యములు, కర్మ, కర్త, క్రియ, దీనిలోంచి బెనిఫిట్స్ ఎలా రావాలి, ఎలా రాకూడదు, ఆ ఆలోచనలు శ్రీ విద్య ద్వారా తెలుస్తాయి అన్నమాట. అప్పుడు నువ్వు ఆ ఆలోచనను బట్టి ఏం చేస్తావు, ఉన్నత స్థితికి వెళ్ళచ్చు, అధమ స్థితికి వెళ్ళచ్చు, మీడియం స్థితికి వెళ్ళచ్చు. కాబట్టి శ్రీ విద్య అంటే మీరు తెలుసుకోవాల్సిన, శ్రీ అంటే లక్ష్య సిద్ధి, విద్య అంటే శృతి ప్రామాణిక జ్ఞానము, లక్ష్య సిద్ధి కలిగించే శృతి ప్రామాణిక జ్ఞానము. అదే ఇది ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో, మీరు దీన్ని ఇప్పుడు సపోజు గురు పరంపరలో చెప్పినటువంటి మంత్రాన్ని కొంతమంది ఆ రైతు ఏ విధంగా 136 రకాలుగా టమోటాలు 136 రకాలు తెలుసుకున్నాడో, మీ ఆమ్నాయ సమామ్నాయ షడా ఆమ్నాయ మంత్ర తంత్ర యంత్ర పరిశోధకుడిని నేను. అదేవిధంగా కొన్ని గురుపాలలో చాలామంది ఉంటారు. ఉదాహరణకి గణపతి మంత్రం చేస్తుంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాళ్ళ ఆ మంత్రం చేసే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్, అది మీరు తెలుసుకోవాలి. మంత్రం ప్రారంభించక ముందు, మంత్రం చేస్తున్నప్పుడు, మంత్రం చేసిన తర్వాత మీ విధానాలను, మీ ఆలోచనలను బట్టి ఆ మంత్రం మీకు ఉపయోగపడుతుంది. కామన్గా ఏం చేస్తారంటే అందరికీ టమోటాలు ఎలా అమ్ముతారో మంత్రాలు అందరికీ లక్ష్మీ గణపతి అని ఇలా ఇస్తూ ఉంటారు. కొంతమంది గురు పరంపరలో వాళ్ళు వాళ్ళకి కావలసినటువంటి చెప్తుంటారు. మీకు దాంట్లో లోటుపాట్లు ఉంటే మీరు ఉదాహరణకి గమ్, గాం, గీం, గూం, గైం, గౌం అని ఒక శబ్దం వస్తుంది, అన్నిట్లో గకారం వస్తుంది. సహజంగా గకారం వలన ఒక బెనిఫిట్స్ ఉంటుంటాయి. శృతులలో మేజర్ బ్లూ ప్రింటే చెప్తారు శృతులలో, మీరు రీసెర్చ్ ద్వారా తెలుసుకోవాలి. గమ్కి లకారం హల్లు కలిపితే గ్లం, గ్లీం, గ్లూమ్, గ్లైం, గ్లౌం, గ్లహహ, ఈ విధంగా వచ్చినప్పుడు ఏ శబ్దములు మారుతున్నాయి, మారిన శబ్దం వలన బెనిఫిట్స్ ఏంటి నాకు. గకారం మామూలుగా పలకుండా గమ్ అనకుండా గ్లం అన్నప్పుడు లకారం పలుకుతుంది కదా, వకారం పలుకుతుంది కదా, మకారం పలుకుతుంది కదా. ఇవి మంత్రాక్షర ఉపనిషత్తు ప్రామాణిక బెనిఫిట్స్ ఏంటి, నాకేం కావాలి, నాకేంటి అవసరం లేదు, ఈ మంత్రం ద్వారా నాకు ఏ విధంగా బెనిఫిట్స్ కలుగుతున్నాయి ఆలోచన. కాబట్టి శ్రీ విద్యోపాసకులందరూ అయినా సరే, మామూలుగా విడిగా లలిత సహస్రనామం, లలితా సిరి చదివే వాళ్ళైనా సరే, మీ శబ్ద అర్థజ్ఞానం అని విధాలు చెప్పినా అందరూ కొంతమంది మాకు అర్థం కావట్లేదు అన్నారని ఈ వివరణ ఇవ్వటమైనది. మీరు ఈ విధంగా ఆలోచించి ఏం శబ్దం వస్తుంది ఏంటి, నాకేం కావాలి. ఇప్పుడు లైంగికమైన సామర్థ్యం కావాలంటే గ్లసౌహు అన్న సౌండ్ రావాలి. గకారము, లకారము, సకారము, వకారము, యకారము, మకారము, ఆ విధంగా వచ్చేటువంటి. నేను గతంలో లలిత సహస్రనామానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక 250 ఇలాంటివి రాశాను కూడా, ఎప్పుడో ఒక దశాబ్దం క్రితం కూడా. అయినా నాకెందుకునో దానికంటే ఈ యూట్యూబ్ ద్వారా ఇది ఎక్కువ మందికి వెళ్తుందని ఈ విధంగా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మంత్రంలో ఏం సౌండ్ వస్తుంది, మీ గురువు గారిని అడిగి మీకు ఫలాంది కావాలన్నప్పుడు ఆ బీజాక్షర హల్లుని కలుపుకోవటం నేర్చుకోండి, మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అదే కొంతమంది రత్న గర్భ చింతామణి, కొంతమంది హేరంబ గణపతి, ఇలా ఉంటాయి అన్నమాట. మీరు ఆ సౌండ్స్ అవన్నీ తెలుసుకుంటే ఉత్తమం. సరే, ఇక్కడ పరబ్రహ్మానికి సంబంధించింది. దేవతలకి సగుణాకార పరబ్రహ్మము మానవాకారం ధరించి చెప్తున్నటువంటి విషయములు ఏంటి,
పంచకోశములలో పరబ్రహ్మ జ్ఞానం ఉంటుంది. ఆ పంచకోశములు యాక్టివ్ ఎలా అవుతాయి, అవి తెలుసుకోవాలంటే పరబ్రహ్మ జ్ఞానం ఎలా, హౌ, అప్పుడు అప్పుడు ఏం చెప్తారు, ఈ తైత్రీయ ఉపనిషత్తులో భృగువల్లి అని ఉంటుందండి. మీరు తైత్రీయ వేదం చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వేదం చదివిన వాళ్ళంటే వేదం పిల్లలకు అధ్యాపకుడు అనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భృగువల్లి అంటే వాళ్ళు చెప్తారు. అందులో ఉంటుంది ఈ యొక్క సీక్రెట్ కోళ్ళు. ఇది శ్రీ విద్యలో మంత్రాల రూపేణా ఉంటాయి, అక్కడ కోళ్ళలో ఉంటుంది, ఇక్కడ మంత్రాల రూపేణా ఉంటుంది. అర్థమైన మంత్రం అంటే ఆలోచన. ఏమనుండి విష్ణుమూర్తి గుండెల మీరందరికీ కొన్ని పురాణ కథలు కొన్ని విన్నుంటారు. ఆ ఋషి పేరు మీకు చెప్పడం కోసం ఈ యొక్క అలంకారం చెప్తున్నా. ఇది న్యాచురల్గా జరిగిందో కాదో నాకు తెలియదు, కానీ అలంకారం మీరు తెలుసుకోవడం కోసం చెబుతున్నా. విష్ణుమూర్తి గుండెల మీద అప్పుడు విష్ణుమూర్తి మహర్షి వచ్చేసి కాళ్ళతో తన్నాడు. ఆ కాళ్ళ లోపల, ఆ అరికాళ్ళ లోపల వచ్చేసి కంటి నరాలకు సంబంధించినటువంటి ఉంటుంది. అది అహంకారమైన స్వభావంతో ఉంటుంది. ఆ నాడులు ఉంటాయి. ఆ నాడుల్ని విష్ణుమూర్తి నేత్రానికి సంబంధించినవని తెలుసుకొని ఈ ఋషికి ఆ అహంకారం ఉందని ఆ నాడిని పిసికేస్తాడు. అప్పుడు అది ఒక మహారుషి యొక్క కాళ్ళు విష్ణుమూర్తి పట్టుకోవటమైనా లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వస్తుంది. ఈ విధమైన కొన్ని కథలు మీరు వినే ఉంటారు. ఆ కథలలో చెప్పినటువంటి భృగు మహర్షి ఆ పేరు మాకు తెలియటానికి ఇవన్నీ మీకు చెప్పాను. అర్థమైందండి. ఆ భృగు మహర్షి వచ్చేసి ఇప్పుడు మనకు సంబంధించినటువంటి దాంట్లో వచ్చేసి నాకు మీకు ఆ పరమాత్మ జ్ఞానం అందించినటువంటి జ్ఞానము ఆ భృగు మహర్షి ఎలా అందించాడు ఆ భృగువల్లి ద్వారా మీకు తెలియచేస్తున్నాను అనమాట. ఇది సత్యం ఇంతకుముందు మీకు చెప్పి ఉండొచ్చు కొన్ని ఖచ్చితంగా, కొన్ని ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయం భృగు మహర్షి గురించి కూడా ఉంటుంది. ఇది ఏ శృతిలో ఉంటుందంటే మీరు భృగు శిక్షావళిలో చూసుకోవచ్చు. భృగు మహర్షి వేదము, వేద భాష్యము, వేద అంగములు అంటే అప్పటి, ఇప్పుడు సబ్జెక్ట్ తీసుకోవద్దు మీరు, నేను చెప్పేవన్నీ కూడా కాల నిర్ణయం తెలియని కాలం తీసుకోవాలి. అప్పుడు వేద మంత్ర వేదాలు ఇప్పుడు మామూలుగా మనం ఏమంటున్నామంటే వేదాలు అంటున్నామండి. అప్పుడు వేదం అంటారు. వేదం అంటే ఏంటంటే మనము ఇప్పుడు 4 వేదాలు సపరేట్గా ఉన్నాయి. అప్పుడు ఒక వేదం ఉండేది. అప్పుడు ఆయుష్, అప్పుడు కాలం, ఆ లెక్క వేరండి. ఆయన వచ్చేసి ఆ భృగు మహర్షి వేదము, వేద అంగములు, వేద భాష్యం మొత్తం చదువుకొని తండ్రి దగ్గరికి వస్తాడు. వచ్చేసి నాన్నగారు మరి మనము మందమతులం కాబట్టి మనకి వేదములు, అర్థమైందండి, వేదము అనేది సత్యమైన పరబ్రహ్మ పదం అది వేదము. కానీ మనం తెలుసుకోలేమని ఋషులు ఏం చేశారంటే ఈ యుగ ధర్మాన్ని బట్టి వేదములు తీసుకొచ్చారనమాట. రూపాయికి 4 పావలాలు ఎట్లాగో 4 పావలాలు కలిపితే రూపాయి ఎలా అవుతుందో ఆ విధంగా 4 వేదాలు. సరే, భృగు మహర్షి విద్యాభ్యాసం పూర్తి చేసి ఇప్పటి విద్యాభ్యాసం అవ్వగానే ఏం చేస్తారంటే టక్కుమని అరే ఇది పెళ్లి చేయండి, వీడికి ఉద్యోగం చేయండి అని అంటుంటారు. అప్పట్లో వచ్చేసి ఆత్మజ్ఞానం తెలుసుకుంటేనే ఏదైనా చేసేవాళ్ళు, అప్పటిదాకా చేసేవాళ్ళు కాదు. అంత సబ్జెక్ట్ అనమాట నేను మీకు తెలియజేసేది శ్రీ విద్యాపరంగా. సరే, ఈ తీవ్రమైనటువంటి బ్రహ్మజ్ఞానం అన్నా ఆత్మజ్ఞానం అన్నా ఇవి సంపాదించాలని తీవ్రమైన కోరికతో ఉండేవాళ్ళు అప్పుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నవాళ్ళు. ఇప్పుడు వేదం అవ్వగానే టక్మన్ సంభావనలు ఎక్కడ బాగా వస్తాయో అక్కడ వెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వేదంలో తెలియచేసిన ఆత్మజ్ఞానం ఆనాటి కాలంలో వాళ్ళు ఆలోచించేవాళ్ళు. సరే అని చెప్పి వాళ్ళు తీవ్రమైనటువంటి కోరికతో ఏదైనా సరే రావాలి నాకు ఆత్మజ్ఞానం అని చెప్పి ఈ ఋషి గారు ఏం చేస్తాడంటే బయలుదేరి తండ్రి దగ్గరికి వస్తాడు. ఆ తండ్రి పేరేంటంటే వరుణ మహర్షి. అర్థమైందండి. చాలామంది దిక్పాలకుల్లో వరుణుడు అని మీరు సహజంగా కొన్ని చేసే పూజల్లో వాయువ్యంలో వరుణుడు ఉంటారు. వరుణుడు అనే పేరు దిక్పాలకుడిది వేరు. నేను మీకు తెలియజేసిన ఋషి వేరు, దిక్పాలకుడు ఒకే పేరుతో అనేకం ఉండొచ్చు. అందువల్లనే మన గందరగోళం సబ్జెక్టు భారతీయులకి అలా వలసవాదులు కలిగిస్తున్నారు. అర్థమైందండి. సరే, ఈ వరుణుడు అనబడే అటువంటి ఋషి
కుమారుడే ఈ భృగు అనబడే అతను భృగు. సరే సరే వచ్చేసి వరుణ మహర్షి దగ్గరికి వచ్చి కుమారుడు వచ్చేసి నా నాన్నగారు నాకు పరబ్రహ్మ జ్ఞానం కావాలి, మరి ఏంటంటే నాయన ఇది పరబ్రహ్మ జ్ఞానం అంటే అనుభవించేది, నేను అనేక సార్లు శ్రీ విద్య మాత్రమే దీనికి దారి, ఎంత చదివినా ఎంత విన్నా ఎన్ని మాట్లాడినా ఎన్ని సంగతులు మీరు శృతులలో ఉపనిషత్తులో తెలుసుకున్నా ఆత్మజ్ఞానము కానీ అపరోక్ష జ్ఞానం కానీ పరమాత్మ జ్ఞానం కానీ రాదు. స్వ అనుభవం ఇదే ఈ మహర్షి తన కుమారుడికి చెబుతాడు. ఏమని, నాయన నేను మాత్రం నీకు నేను పరబ్రహ్మ జ్ఞానం చెప్పలేను, నువ్వు అనుకోవటం మాత్రమే. నన్ను ఇక ఋషి మండలాల్లో వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు మీ నాన్నగారు టాప్ అని, నువ్వు అదే నా దగ్గరికి వచ్చావు, నేను టాప్ అనేది నాకు నేనే టాపు, నేను చెప్పలేను నాయన పరబ్రహ్మ జ్ఞానం. నీకేదైనా బంగారం కావాలన్నా వజ్రాలు కావాలన్నా వైడూర్యాలు కావాలన్నా ఎక్కడ ఉంటాయి, ఏంటి, ఏ మంత్రం చేయాలి, ఏ ఆలోచన చెప్పగలను. పరమాత్మ జ్ఞానం దుర్లభం, చెప్పలేము, వినటం తప్పితే మాట్లాడితే తెలియదు అంటాడు. మరి ఎట్లా నాన్న, ఏది మరి దీని సంగతి ఏంటి, మరి ఎట్లా, మరి హౌ, ఏం చేయాలి నాన్నగారు అంటాడు. సరే నాయన విను, ఆహారము అంటే నేను మామూలుగా అక్కడ శృతిలో అన్నం అని ఉంటుందండి. అన్నం అంటే అప్పటి లాంగ్వేజ్కి ఇప్పటికీ కొంత మనం మీరు అర్థం చేసుకోలేరని, కానీ ఆహారం అంటే అందరికీ అర్థమవుతుందని ఇప్పట్లాగా రాష్ట్రాలు జిల్లాలు విభజించి కాదు, అప్పుడు మొత్తం ఒకటే కాబట్టి ఒకే పేరు ఉండేది. ఇప్పుడు ఏటది అనేకమైనవి కాబట్టి ఇది ఇప్పుడు 140-150 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇప్పుడు భారతదేశంలో. అప్పుడు వచ్చేస్తూ వరల్డ్ వైడ్గా ఎంతమంది ఉండేవాళ్ళు, అప్పటి సంగతులు అన్నమాట ఇవి, ఆనాటి సంగతులు. సరే, అన్నము అంటే దేవతల ద్వారా, ఈ దేవతలు వచ్చేసి దేవతలకి ఈ యొక్క సగుణాకార పరబ్రహ్మం చెప్పినటువంటిది ఈ ఋషుల ద్వారా మీకు నేను తెలియజేస్తున్నది. ఆహారము ద్వారా, నీటిలో తర్వాత నీటి ద్వారా, ప్రాణము అనబడే వాటి ద్వారా, నేత్ర దేవత ద్వారా, శ్రోత్ర దేవత ద్వారా, మనోదేవత ద్వారా, వాక్కు దేవత ద్వారా పరబ్రహ్మ జ్ఞానమునకు సాధనాలు. అర్థమైందండి? పరబ్రహ్మ జ్ఞానం తెలుసుకోవడానికి ఇవి సాధనాలు, విడిగా ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. సరే, వీళ్ళందరూ చెప్పగలుగుతున్నారు, కానీ నాలో దాంట్లో ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏది సత్యము అది నీకు ఎట్లా తెలుస్తుంది? దీనికి రాజ్యమార్గం తపస్సు. ఇప్పుడు నేను మీకు అనేకమైన చెప్పాను, ఈ పరబ్రహ్మ జ్ఞానం తెలుసుకునేవని, కరెక్టే. వాటిల్లో ఏది కరెక్టు? దేని ద్వారా మనకి జ్ఞానం వస్తుంది? జ్ఞానం అంటే మనకి దాన్ని ఏమంటారంటే సూపర్ మెమొరీ అండి, సూపర్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఇప్పుడు చెప్పిన శృతుల్లో ఇవి చెప్పినవి దేని ద్వారా గ్యారంటీగా మాకు వస్తుంది అన్నటువంటి తెలుసుకోండి. తపస్సు అంటే మంత్ర సాధన అంటే ఆలోచన, ఏ విధంగా చెయ్యాలి, శృతి ప్రామాణిక ఆలోచనలు చెయ్యాలి, అప్పుడు మీకు తెలుస్తాయి. అర్థమైందండి? అంటే వెళ్ళి తపస్సు చేయి నాయన, నీకు ఆత్మజ్ఞానం తెలుస్తుందని తండ్రి అయిన వరుణ మహర్షి చెబుతాడు. సరే, తండ్రి చెప్పిన తర్వాత కొడుకు అయినటువంటి భృగు మహర్షి తపస్సుకు వెళ్తాడు. వెళ్ళి వచ్చేసి ఏ విధంగా అయినా సరే నేను ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, నేను పరబ్రహ్మముని అని నాకు ఎట్లా తెలుస్తుంది? అర్థమైందండి? ఇప్పుడు నేను ఒక చొక్కా వేసుకున్నాను, అవి వేసుకున్నప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా ఈయన చొక్కా వేసుకున్నాడు అని తెలుస్తుంది. నాకు చొక్కా వేసుకున్నానని తెలుసు, వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. ఎందుకని తెలుస్తుంది? ఏ విధమైన జ్ఞానం వలన వాళ్ళు నేను చెప్పగలుగుతున్నాను, నా ఒంటి మీద ఉన్న ఈ వస్త్రం వలన చెప్పగలుగుతున్నాను. పరమాత్మ జ్ఞానం కలిగినప్పుడు ఏమవుతుందంటే నీకు ఆ యొక్క ఇంటెలిజెన్స్, షార్ప్నెస్, వేగము, ఇవన్నీ ఒక విధానము అన్నీ శృతులలో తెలియచేసినటువంటి విధముగా నీకు చాలా గొప్పగా షార్ప్గా తెలుస్తాయండి. కాబట్టి మీరు అందరూ కూడా ఏంటంటే ఈ యొక్క శృతులకి సంబంధించిన శ్రీ విద్యని మీ గురువుల ద్వారా తెలుసుకోండి. ఇప్పుడు ఈయన భృగు మహర్షి తపస్సుకి వెళ్ళిన తర్వాత కొంత తెలుసుకుంటాడు, అది రేపటి నుంచి మీకు నేను వివరంగా చెప్పగలుగుతాను. స్వస్తి.